ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటనలో 8 జూనియర్ కాలేజీలపైన కేసులు నమోదయ్యాయి. ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా సదరు కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంటర్మీడియట్ అధికారులకు వచ్చినటువంటి సుమారు 76 ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్లను పరిశీలించగా ఈ ఫోర్జరీ భాగోతం అయితే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 8 కాలేజీలు వెలుగులోకి వచ్చినప్పటికీ మరిక ఈ కాలేజీల సంఖ్య 100 వరకు కూడా ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపైన లేక్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని కూడా తెలంగాణ ఇంటర్ బోర్డుకు అధికారులు అయితే సూచనలు చేశారు. అధికారులు ఫిర్యాదు చేసిన 8 కాలేజీల్లో బర్కత్పురాలోని హైందవి కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసోసెంట్స్ కాలేజ్, ఇంకా మెహదీపట్నంలోని ప్రియాంక కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ కాలేజ్, చంద్రాయన్గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఇక చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, ఇక శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్, దాంతోపాటు తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఇక మరి కొన్ని కాలేజీలు అయితే మరి ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన పేరు మీద సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, అలాగే ఏ కాలేజీలు ఇలాంటి ఉదంతానికి పాల్పడ్డాయి ప్రభాకర్? రాధాకృష్ణ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి మరి ఘటనకు సంబంధించి కూడా 8 మంది జూనియర్ కాలేజీలపై కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఫైర్ ఎన్ఓసి సర్టిఫికెట్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా కూడా సదరు కాలేజీలు రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఇంటర్మీడియట్ అధికారులకు వచ్చినటువంటి సుమారు 76 ఫైర్ ఎన్ఓసి సర్టిఫికెట్లు పరిశీలిస్తుండగా ఈ ఫోర్జరీ భాగవతం వెలుగులోకి వచ్చిందని తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, ప్రస్తుతం 8 కాలేజీలకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఈ కాలేజీల సంఖ్య 100 వరకు కూడా ఉండవచ్చు అనేది అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 8 కాలేజీలకు గుర్తింపు మరి రద్దు చేసినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు. మరి అధికారులు ఫిర్యాదు చేసినటువంటి 8 కాలేజీల్లో కూడా బర్కత్పురాలోని హైందవి కాలేజ్, అదేవిధంగా ఎస్ఆర్ నగర్లోని రెసోసెన్ కాలేజ్ సంబంధించి, మెహదీపట్నంలోని ప్రియాంక కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా చంద్రాయన్గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సంబంధించి, చిక్కడపల్లిలో న్యూ ఎరా జూనియర్ కాలేజ్, అదేవిధంగా శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్ సంబంధించి దాదాపు 8 కాలేజీల పైన కూడా ఈ ఫోర్జరీ చేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి దీంట్లో అక్రమాలకు పాల్పడేట స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఈ 8 కాలేజీలకు సంబంధించి కూడా వారి లైసెన్స్లని రద్దు చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో మరి అంటే ఒక రంగనాథ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేశారంటే ఇది చాలా పెద్ద క్రైమ్ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో అట్లాంటి వాటికి పాల్పడినటువంటి యజమాన్యం మీద కావచ్చు, కాలేజ్ సంస్థల మీద కావచ్చు కఠిన చర్యలు తీసుకుంటామని దాని మీద కూడా లేక్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా ఈ 8తో పాటు దాదాపు 100 కాలేజీలు కూడా ఇదే మరి సంతకాన్ని ఫోర్జరీ చేసి జరిగిందో ఆ కాలేజీలకు సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా బయట పెడతామనేది లేక్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ సంఖ్య కూడా 100 వరకు కూడా ఉండవచ్చు. ఆ కాలేజీలకు అన్నిటి కూడా ఇప్పటికీ నిఘా పెట్టారు. దాదాపు ఇంకా 50 కాలేజీల వరకు కూడా మరి తనిఖీలు చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆ కాలేజీలకు సంబంధించి ఇక్కడ ఈ ఏదైతే జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి ఇక్కడ అంటే సంతకం ఫోర్జరీ చేయడం అనేది నేరమని తెలిసినప్పటికీ కూడా కావలసుకొని అంటే ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి మరి కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చు అనేది పోలీస్ ఆఫీసర్లు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తుల పైన కూడా నిఘా పెట్టి వారిని కూడా మరి
అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యం కూడా ఉంటుందంటూ కూడా స్పష్టంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో త్వరలోనే దీనికి సంబంధించి చిట్టా అంతా కూడా బయట పెడతాం. అన్ని కాలేజీల లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అంటూ కూడా పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. సో ఆ కాలేజీల లిస్ట్ త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఈ యాజమాన్యాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాంతో పాటు ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యము అన్నిటిపైన కూడా నిఘా పెడతాము అంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఇటు పోలీస్ ఆఫీసర్లు, ఇటు ఇంటర్ బోర్డుకు సంబంధించి కూడా ఇట్లాంటి కాలేజీలు ఏమైనా ఉన్నా, అనుమానాలు ఉన్నా వీటిపైన కూడా నిఘా ఉంచాలి అంటూ కూడా ఇంటర్ బోర్డు అధికారులకి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఇప్పటి వరకు ఇట్లా ఫేక్ ఎన్ఓసీలు తయారు చేసుకుంటున్నటువంటి కాలేజీలు దాదాపుగా 100కు పైన ఉన్నాయి అన్నట్టుగా చెబుతా ఉన్నారు అధికారులు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? స్పెషల్గా ఏమన్నా అంటే ఈ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగించే అవకాశాలు మనకు కనిపిస్తున్నామని? అంటే ఖచ్చితంగా కనిపించేటటువంటి అవకాశమే కనిపిస్తా ఉన్నది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది తెలుస్తా ఉన్నది. సో ఇట్లాంటి వాటిపైన కూడా అంటే మనం చెప్పుకుంటున్నట్టు 100 వరకు ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వాటి మీద కూడా మరి నిఘా అనేది ఖచ్చితంగా పెడతామనేది చెప్తా ఉన్నారు. అయితే ఇందులో మనకి స్పష్టంగా ఒకసారి చూడాల్సిన అవసరం ఏముంటుందంటే రాధాకృష్ణ, ఇది అఫిలియేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా అంటే ఈ విద్యా సంస్థలకి గుర్తింపు ఉండాలంటే కూడా ఈ అఫిలియేషన్ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక భద్రత నిబంధనలకి సంబంధించినటువంటి అనుమతులు, అవసరమైనటువంటి ధ్రువపత్రాలు కూడా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ కేసులో హైడ్రా నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసి సర్టిఫికెట్లు రూపొందించినట్లు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలిసింది. అయితే ఈ నకిలీ ధ్రువపత్రాలను కూడా సంబంధిత కాలేజీల యాజమాన్యం ఇంటర్మీడియట్ విద్యా మండలికి మరి అఫిలియేషన్ కోసం సమర్పించాయనే దాని మీద కూడా తెలుస్తా ఉంది. ధ్రువపత్రాలు పరిశీలించినటువంటి సందర్భంగా పత్రాల్లో అనుమానాస్పద అంశాలు కూడా కనిపించడంతో ఇంటర్ బోర్డు అధికారులను హైడ్రా హైడ్రాను సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. అనంతరం హైడ్రా అధికారులు రికార్డులను పరిశీలించగా ఈ ఎన్ఓసీలు అనేటివి తమ కార్యాలయానికి జారీ చేసినవి కావని, కమిషనర్ సంతకం ఫోర్జరీ జరిగింది, నకిలీ చేశారని దాన్ని కూడా అప్పుడు ఇది బయటపడింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది రాధాకృష్ణం. అయితే ఈ వ్యవహారం అంతా కూడా తీవ్రంగా పరిగణించినటువంటి హైడ్రా అధికారులు కూడా ఫోర్జరీకి పాల్పడినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించుకున్నారు. సో నకిలీ పత్రాల ఆధారంగా మరి అఫిలియేషన్ పొందేందుకు ప్రయత్నించినటువంటి 8 ప్రైవేటు జూనియర్ కాలేజీల గుర్తింపుకు సంబంధించినటువంటి దాని మీద తక్షణమే రద్దు చేయాలంటూ కూడా కోరుతూ ఇటు లేక్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా హైడ్రా నుంచి కూడా ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు ఆధారంగానే మరి పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాల తయారీ, మోసం తదితర సంబంధించిన కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో విచారణలో నకిలీ ఎన్ఓసీలను ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఇక్కడ స్పష్టంగా వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. కాలేజీ యాజమానులకు ఇందులో ఎంతవరకు పాత్ర ఉన్నది? ఒకే ముఠా ఈ పత్రాలను రూపొందించిందా లేదా వేరే ముఠాకి ఇంకేమన్నా ఇందులో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నదా అనే దాని మీద కూడా అన్ని అంశాలపైన కూడా మరి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అవసరమైతే సంబంధిత కాలేజీల యాజమాన్యాలకు సంబంధించి కూడా మధ్యవర్తులను కూడా మరి విచారించి డిజిటల్ ఆధారాలు, పత్రాలను కూడా పరిశీలించనున్నట్లు కూడా సమాచారం అయితే అందుతున్నది. అయితే ఈ ఘటనతో విద్యా సంస్థల గుర్తింపు ప్రక్రియలో కూడా సమర్పించే పత్రాల ధృవీకరణ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని అనుమతి పత్రాలను కూడా డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా తప్పనిసరిగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జూనియర్ కాలేజీలు, వాటిలలో కొనసాగుతున్నటువంటి నిర్వాకాల గురించి అయితే ప్రస్తుతం అయితే దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటిగా. అంటే ఫైర్ ఏవైతే నిబంధనలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం వీళ్ళు చేసినటువంటి కార్యాచరణలు ఇవన్నీ కూడా ఈ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగినట్లయితే తెలుస్తూ ఉంది. అందులో దాదాపుగా ఇక 70కి పైగా అయితే కాలేజీలను ఏవైతే ఫేక్ ఎన్ఓసీలు ఉన్నాయో వాటికి సంబంధించి పరిశీలించగా 8 కాలేజీల భాగోతాలు ప్రస్తుతం అయితే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఈ కాలేజీలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు
వివరాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తిగా మా రిపోర్టర్ అందజేసినట్టుగా కూడా నిజంగానే దీనిపైన ఎవరి ప్రమేయం ఉంది, ప్రభుత్వ ఉద్యోగి ఇందులో ఎవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఇది ఎవరి పని, ఇందులో ఎవరు ఉన్నారు, ముఠా ఒక సభ్యుడు చేసినటువంటి పనా, లేకపోతే ఇందులో ఎవరెవరు ముఠా ఉన్నారు అన్న కోణంలో కూడా మరి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం పైన అయితే ప్రస్తుతం లేక్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. 8 కాలేజీల గుర్తింపు రద్దు కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ బోర్డుకు కూడా మరి హైడ్రా అధికారులు అయితే మరి ఏదైతే నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ అంశం పైన తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది, మరి ఆ కాలేజీల యొక్క ఆ లైసెన్సులు రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతూ ఉంది.